శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తో ఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, పురాణ పురుషోత్తముడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు తిరుమల దివ్యక్షేత్రంలో నేడు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని 7 వాహనములపై భక్త మహాశయులందరినీ కూడా అనుగ్రహించటానికి తిరుమాడా వీధులలో ఉత్సవ వైభవంతో మనల్నందరికీ కూడా దర్శనమిస్తారు. అందులో భాగంగా ప్రాతకాలంలో సూర్యప్రభ వాహనంపై స్వామివారు మనకి దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ తదుపరి చిన్నశేష వాహనంపై స్వామివారు మనల్ని అనుగ్రహాన్ని అందజేశారు. ఇప్పుడు స్వామివారు 3వ వాహనంగా గరుడ వాహనంపై వాహన మండపంలో వేంచేసి ఉన్నారు. తిరుమాడా వీధులలో ఉత్సవంగా ఇప్పుడు బయలుదేరి సమస్త భక్తజనులను కూడా అనుగ్రహిస్తారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న మనందరం కూడా ఆ స్వామివారి యొక్క రథసప్తమి వేడుకలలో భాగస్వాములవై ఆ స్వామివారి మీద మన మనస్సును నిలుపుకొని ఈ యొక్క వాహన సేవలను వీక్షిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, గరుడ వాహనారూఢ గోవింద గోవింద. గోవిందనామ స్మరణ చేయాల్సినటువంటి శుభతరుణం ఇదే. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యైవ 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 గతిరన్యథా అన్నారు. కలవు స్మరణాన్ముక్తి అన్నారు. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైస్త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త్య కేశవం అన్నారు. కృతయుగంలో అఖండమైన తపస్సు చేస్తే లభించేటువంటి ఒక గొప్ప పుణ్యఫలం, భగవంతుణ్ణి పొందేటువంటి మార్గం కృతయుగంలో తపస్సు చేస్తేనే లభించేదిట. త్రేతాయుగంలో యజ్ఞము చేస్తే లభించేదిట. ద్వాపర యుగంలో అర్చన చేస్తే లభించేదిట. కలియుగంలో మాత్రం భగవంతుడి యొక్క స్మరణ. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేపివా మద్భక్తా ఎత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద అన్నారు. అంటే ఎవరైతే భగవంతుణ్ణి నిరంతరం భక్తితో, ఆర్తితో, శ్రద్ధతో ప్రార్థన చేస్తారో, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని చెప్పి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మని ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ఆర్తత్రాణ పరాయణ అని ఆ స్వామికి పేరు. ఆర్తత్రాణ, ఎవరైతే తన భక్తులు తన మీద ఆర్తితో ఉన్నారో వారిని రక్షించటంలో పరాయణుడు, నిరంతరము కూడా అంతక మించినటువంటి వాడు లేడు. అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ పరమాత్మ దర్శనం ఈ రథసప్తమి పర్వదినం నాడు గరుడ వాహనంపై తిరుమాడా వీధులలో విహరిస్తుండగా చూసేటువంటి ఒక గొప్ప మహదవకాశం లభించినప్పుడు ఆ స్మరణ మనం తప్పక చేయాలి. ఆ స్వామివారి మీద మన మనస్సును నిలుపుకోవాలి. మన వాక్కులు ఆ స్వామివారి నామం జపించాలి. మన శరీరంతో 2 చేతులు ఎత్తి ఆ దేవాది దేవుడు ఆ మలయప్ప స్వామివారి వైభవం చూడండి. సూర్యుడి యొక్క తేజస్సుకి 100 రెట్లు తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యమైన భవ్యమైన మూర్తిని చూడండి. గరుడ వాహనారూఢుడై ప్రకాశిస్తూ తిరుమాలలతో
చక్కని అలంకార శోభతో వెలుగుతున్నటువంటి ఆ మలయప్ప స్వామి వారి దర్శనం మన హృదయం పొంగిపోతుంది. ఆ స్వామి యొక్క వైభవం అలాంటిది. ఆ దేవదేవుడు తిరుమల శ్రీవారు మలయప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం మన మీద మనకి ప్రసరించాలని మనం కోరుకోవాలి. భక్త మహాశీలారా, నేడు రథసప్తమి పర్వదినం. ప్రత్యక్ష నారాయణుడే, ఆ శ్రీహరే ప్రత్యక్ష సూర్య భగవానుడిగా ఈ సమస్త సృష్టిలో ఉండేటువంటి సూర్యుడి యొక్క తేజస్సు, చంద్రుడి యొక్క తేజస్సు, నక్షత్రాల యొక్క తేజస్సు అన్నీ తానై ఉన్నాను అని చెప్పి మనకి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అధిరోహించే ఒక్కొక్క వాహనం కూడా ఆయన యొక్క విశ్వరూపానికి సంకేతాలు. పక్షులలో అత్యంత శ్రేష్టమై ఎక్కువ దూరం చూడగలిగి ఎక్కువ ప్రయాణం చేయగలిగేటువంటి పక్షి గరుడ పక్షి. అటువంటి గరుడ పక్షికి ఆ శక్తి స్వరూపం ఆ పరమాత్మే అయి ఉన్నాడు. ఆ సూర్యుడి తేజస్సు ఆయనే, ఆ చంద్రుడి తేజస్సు ఆయనే, ఆ కల్పవృక్షము ఆయనే, ఆ కామధేనువు ఆయనే, ఆ పరమాత్మ సర్వభూపాలుడు. ఇలా సమస్తమైనటువంటి విశ్వమంతా వ్యాపించి ఉండి నిండి నిబినీకృతమై సమస్త సాక్షిగా నేనే ఉన్నాను అని పరమాత్మ మనకి తెలియజేయటం కోసం చేసేటువంటి ఉత్సవమే ఈ యొక్క రథసప్తమి మహోత్సవం. బ్రహ్మోత్సవంలో ఏ రకంగా అయితే అనేక వాహనములపై స్వామివారు 9 రోజుల పాటు 17 వాహనములు అధిరోహించి వివిధ రకాలుగా మనకి దర్శనమిస్తారో, అదే ప్రకారం ఈ ప్రత్యేకంగా రథసప్తమి నాడు 7 వాహనములు, సూర్యప్రభ వాహనము, శేషవాహనము, గరుడ వాహనము, హనుమంత వాహనము, కల్పవృక్ష వాహనము, సర్వభూపాల వాహనము, అలాగే చంద్రప్రభ వాహనము. ఈ 7 వాహనములపై నేడు సప్తమి, రథసప్తమి నాడు స్వామివారు తిరుమల శ్రీవారు మనల్ని అనుగ్రహిస్తారు. అటువంటి అనుగ్రహం ఎందుకు ఇస్తారు? ఈరోజు జరిగేటువంటి విశేషం ఏమిటి? ఇంకా ఏ ఉత్సవాలు స్వామివారికి ఈరోజు వైభవంగా జరుగుతాయి? వాటి అంతరార్థం ఏమిటో కూడా మనం తెలుసుకుంటూ రథసప్తమి పర్వదినం నాడు ఆ దేవాది దేవుడు శ్రీహరి శ్రీమన్నారాయణుడు శంఖచక్ర వరద హస్తాలతో భక్తులను అనుగ్రహించేటువంటి ఆ స్వామిని ప్రార్థన చేద్దాం. ఆ స్వామివారి పట్ల మన భక్తిని చాటుకుందాం. ఆ ఉత్సవంలో ఏదైతే శాస్త్రంలో తెలియజేశారో, తద్గ్రామవాసిన సర్వే జనాః, చక్కగా ఆ గ్రామవాసులైనటువంటి వారందరూ ఉత్సవానికి చేరుకోవాలట. అలా మనం కూడా చేరుకుందాం, స్వామివారిని సేవిద్దాం, తరిద్దాం. వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో, వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు. గట్టిగా తల మీద గదియించి దాని చుట్టూ చుట్టుకున్నాడు, ఎడమ చేతను కత్తి ఇరవంద పట్టి కుడి చే ధరణిపై గురి పెట్టినాడు. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో, వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు. వర్ణము గలవాడు, తెల్లనై తగు పట్టే తిరుమణివాడు, కలికి చూపుల గొప్ప కన్నులవాడు, మొలక నవ్వులవాడు, ముద్దులవాడు. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసి
వెంకటేశ్వరుడు. శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరి వరద వామన దైత్యహర బలి బంధన ధరణిధర కరి వరద వామన దైత్యహర బలి బంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా శ్రీవేంకటేశ చరణౌ
శరణం ప్రపద్యే. స్వామివారి పాదాలను పట్టి శరణు వేడినటువంటి వారిని రక్షించడంలో ఆయనను మించినటువంటి వారు లేరు అని అంటారు. ఎంత శోభాయమానంగా చక్కని అలంకారంతో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. వజ్ర వైఢూర్య మౌక్తిక మరకత పుష్యరాగ చంద్రకాంత గోమేధిక ఇంద్రనీలాలనబడేటువంటి నవరత్నములు పొదగబడినటువంటి కిరీటాభరణాదులన్నీ కూడా ధరించారు. శ్వేత పీత కృష్ణ చిత్ర రక్త వివిధ రకాలైనటువంటి రంగులలో శ్వేత పీత కృష్ణ రక్త చిత్రశ్యామ వస్త్రై అలంకరోతి అంటాడు శాస్త్రంలో. అన్ని 7 రంగులైనటువంటి వస్త్రాలతో కూడినటువంటి వివిధ వస్త్రాలను, పట్టు వస్త్రాలను ధరించాలిట ఉత్సవంలో. అలా ధరించారు స్వామివారు. అనేక మల్లిక, మాలిక, చంపకి మొదలైనటువంటి పుష్పమాలలతో అలంకృతులైనాడు. అయ్యా పరమాత్మ దేవాదిదేవుడు మలయప్ప స్వామి గరుడ వాహనంపై దర్శనమిస్తూ ఆ తిరుమాడ వీధులలో వివిధ నృత్య రీతులు, వివిధ వాద్యములు, వివిధ రకాలైనటువంటి రీతులలో కూడినటువంటి నృత్యములు, అన్ని నృత్యములు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి వాద్యములు అక్కడ మోగించుచున్నారు. అనేక రకాలైనటువంటి ఎంతోమంది వారి వారి ప్రతిభలతో కూడినటువంటి వేషధారణలు అక్కడ చేసి ఆ ఉత్సవంలో భాగస్వాములవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడిన రీతిగా జరుగుతున్నటువంటి విషయాలే. ఆ శాస్త్రంలో స్వామివారి ప్రీతి కొరకు ఎవరైతే భక్తితో వివిధ వాయిద్యములు మ్రోగించుట, వివిధ రకాలైనటువంటి నృత్య రీతులు చేయుట మొదలైనటువంటివన్నీ కూడా నిర్వహించాలి అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. అలానే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు, దివ్య ప్రబంధము, పురాణములు, భాషాస్తోత్రములు మొదలైనటువంటివన్నీ కూడా ఆ ఉత్సవ సమయంలో పారాయణం జరుగుతూ ఉంటాయి. అందుకే తిరుమల శ్రీవారి ఉత్సవం నిజమైనటువంటి ఉత్సవం. ఉదుత్కృష్టవచనం సవో యజ్ఞముదాహృత తస్మాదుత్కృష్టయజ్ఞత్వాత్ ఉత్సవ పరిభాష్యతే అన్నారు. అంటే అత్యుత్తమమైనటువంటి యజ్ఞమే ఉత్సవము అన్నారు. సోమయాగాది యాగములు వేదమునందు చెప్పబడినటువంటి ధర్మరాజు మొదలైనటువంటి మహారాజులు నిర్వహించినటువంటి గొప్ప గొప్ప యాగములు చేస్తే ఏ ఫలితం వస్తుందో, తిరుమల శ్రీవారి ఆలయంలో మాఢావీధులలో జరిగేటువంటి ఈ యొక్క గరుడ వాహన సేవ లాంటి ఉత్సవంలో ఎవరైతే భాగస్వాములవుతారో, ఉత్సవే దేవం ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం ప్రాప్నువంతి అని చెప్పి ఆగమశాస్త్ర వచనం. అటువంటి భాగస్వామ్యత కొరకు అనేక మంది భక్తులు అనేక రకాలుగా అనేక రూపాలలో ఇక్కడికి వచ్చి వారి భక్తిని అక్కడ చాటుకుంటూ ఈ యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి రమ్యమైన కమనీయమైన ఈ ఉత్సవాల్లో భాగస్వాములై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నటువంటి దృశ్యాలను మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, ఈరోజు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎవరైతే ప్రాతకాలంలో చక్కగా సమంత్రక స్నానం ఆచరించి సూర్య భగవానుడికి నమస్కారము చేసి అర్ఘ్యప్రదానం గావించి ఎవరైతే పరమాన్నాన్ని వండి సూర్య భగవానుడికి నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని తీసుకుంటారో వారికి అనేక రకములైనటువంటి పాపములు, శాస్త్రంలో చెప్తాడు 7 జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపములు కూడా ఈరోజు హరించుకుపోతాయి అన్నారు. మరి అట్లాంటి దివ్యమైనటువంటి రోజు స్వామివారిని కూడా సేవిస్తే, ఆ 7 వాహనములపై స్వామివారిని దర్శిస్తే అంతేనా? ఈరోజు మరొక విశేషం ఉన్నది. తిరుమల శ్రీవారి యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంలో, అలాగే అనంత పద్మనాభ చతుర్దశి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు, అలాగే రథసప్తమి మాఘశుద్ధ సప్తమి నాడు, భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు,
అలాగే కన్యామాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు, ఈరోజు 3 రోజులు కూడా చక్రస్నానము అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. అటువంటి విశేషమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క రథసప్తమి పర్వదిన సందర్భంగా చక్కగా జరుగుతాయి. అటువంటి కార్యక్రమాలలో మనమందరం కూడా భాగస్వామ్యం కాలేకపోవచ్చు, కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా తిరుమల క్షేత్రానికి చేరుకొని ఈ యొక్క వైభవాన్నంతా కూడా వీక్షించి అటువంటి కైంకర్యాల్లో భాగస్వామ్యమై మనంతట మనం ఎంత చేయగలమో ఆ స్వామివారికి. ఎంతోమంది చూడండి, దూరం నుంచే నీరాజనాలు పడతారు, దూరం నుంచే స్వామివారికి కొబ్బరికాయలన్నీ కూడా సమర్పించుకుంటారు. ఆ రకంగా మనము కూడా మన ఉన్న స్థానం నుంచి మన మనస్సుతో స్వామివారిని ప్రార్థించుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు. చెబుతూ ఉన్నారు, అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఋషులు మునులు, సప్త ఋషులు మునులు అందరూ కూడా బ్రహ్మాదయస్సుర వరాహ, బ్రహ్మాది దేవతలందరూ కూడా నిరంతరం ఒక దివ్యమైన తేజస్సుని ఉపాసిస్తూ ఉంటారు. ఎక్కడానంటే వెంకటాచల క్షేత్రంలో అన్నారండి. వెంకటాచల క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ అంతా ఇంత కాదు, రథసప్తమి పర్వదినానికి ఉన్నటువంటి మహిమ అంతా ఇంత కాదు. అనేక పర్వదినాలు, ప్రతి పర్వదినం వచ్చినప్పుడు ఈ పర్వదినం చాలా గొప్పది, ఈ పర్వదినంలో ఏం చేసినా కూడా చాలా గొప్ప ఫలితాలు వస్తాయని అందరూ చెబుతూ ఉండవచ్చు. కానీ రథసప్తమి అనేటువంటి పర్వదినం మాత్రం చాలా ప్రశస్తమైంది. ఎందుకనంటే తిరుమల శ్రీవారికి ఇక ఏ ఇతర పర్వదినాలలోనూ కూడా ఈ రకమైనటువంటి సేవా కైంకర్యాలు నిర్వహింపరు. శ్రీవారి బ్రహ్మోత్సవం అప్పుడు మాత్రమే ఆ చక్కగా స్వామివారికి విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా నిర్వహిస్తారు, వాహన సేవలు నిర్వహిస్తారు. ఇటువంటి ఒక పండగని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఇంత చేయటానికి గల కారణం ఏమిటంటే ఈ రోజుకి మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష సప్తమికి ఉన్నటువంటి ప్రాధాన్యత, భారతదేశము సాంస్కృతిక వైభవంలో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఉత్తరాయణం ఏర్పడ్డాక మనకి అత్యంత ప్రశస్తమైనటువంటి పండగ ఈ రథసప్తమే. ఉత్తరాయణం అనేటువంటిది మానవుడు ఉన్నతమైనటువంటి పరమాత్మను ఉన్నతమైన స్థితిలో అందుకోవటానికి ప్రయత్నం చేయటానికి అత్యంత ప్రసిద్ధమైన కాలం. ఆ ఉత్తరాయణ వైభవంలో రథసప్తమి నాడు మనం స్వామివారిని ఇంకా ఇంకా సేవిద్దాం, తరిద్దాం. కిటుగరుడని నీవెక్కినను, కిటుగరుడని నీవెక్కినను, పటపట దేకులు బగన పగిలే, 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 కిటుగరుడని నీవెక్కినను, కిటుగరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను, ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే, ఇటుగరుడని నీవెక్కి
వెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపునలుగడ దిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపునలుగడ దిరదిరదిరిగే ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినయపుడు झल्लने राक्षस समितिनी महिमा झल्लने राक्षस समितिनी महिमा వెల్లి మునుగుదురు వెంకటరమణ झल्लने రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని. నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మవశాజ్జాతో నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్తనం అద్య ప్రభృతిదాసోహం దేవదేవ జగత్పతే జన్మమాభూజ్జగన్నాథ దేవదేవ జనార్దన సంసారార్ణవమగ్నస్య త్వత్పాదాబ్జం వినా గతిః నాన్యదస్తి సముద్ధర్తుం మృత్యు సంసారసాగరాత్ మదీయధనదారాది సర్వభార సమర్పితః ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతం రక్షమాం శరణాగతం. పరమాత్మని పొందటానికి మానవుడు శరణాగతి చేయాలి అని చెప్పి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఈ ఉత్తమమైనటువంటి కాలము మనం సద్వినియోగం చేసుకోవడం అనంటే స్వామికి శరణాగతి చేయడమే. ఏమిటి ఆ శరణాగతి? ఆ శరణాగతి అనంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మానవ మాతృలమైనటువంటి మనం, అనంతమైనటువంటి విశ్వం, ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఇందులో ఉన్నాయి. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానో హి ఏకో అధికో విశేష అన్నారు. అంటే ఆహారం తినటం, నిద్రపోవటం, సంతానోత్పత్తి చేయటం, ఏదైనా విషయం వస్తే భయపడటం, ఇవన్నీ కూడా మానవులే కాదు అనేక ప్రాణులు చేస్తూ ఉన్నాయి. కానీ మానవులమైనటువంటి మనకి ప్రత్యేకత ఏమిటి అనంటే జ్ఞానము అన్నారు. ఏమిటి ఆ జ్ఞానము అనంటే మనకి లౌకికంగా చంద్రుడి మీదకి వెళ్ళడమో, పెద్ద పెద్ద విషయాలను కనిపెట్టడమో అదొక తరహా జ్ఞానమే అయితే అది ఒక పరిమిత
పరమాత్మను తెలుసుకోవడమే. తస్య భావస్తత్వం తస్య పరబ్రహ్మణ పరమాత్మా శ్రీమన్నారాయణస్య భావః తత్వం. నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః అనే వేదమంత్రాన్ని అనుసరించి నారాయణుడే పరంబ్రహ్మ, ఆ పరంబ్రహ్మోపాసనము చేయవలెను, ఆ పరంబ్రహ్మను శరణాగతి పొందాలి అన్నారు. మనల్ని మనం పూర్తిగా పరమాత్మ వైపు నడిచేలా చేసుకోవడానికి ఇటువంటి రోజులు మనకి ఉపకరిస్తాయి. ఇటువంటి పర్వదిన సందర్భాలలో మనం ఆ యొక్క ప్రతిజ్ఞని పూనాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా మనం స్వామిని శరణాగతం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత మహిమో ఎంత మహిమో నీది, ఎంత మహిమో ఎంత మహిమో నీది, ఎవ్వరికి అలవి కాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమో. ఎంత మహిమో నీది, ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది, ఎంత మహిమో ఎంత మహిమో. ఊరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు. సారెకు తర్కవాదాల సాధింపరాదు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు. ఎంత మహిమో నీది, ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది, ఎంత మహిమో. కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు. ధిక్కరించి నేర్పుల తెలియరాదు. వెక్కసాన భూముల వెదకి తెలియరాదు. ముందర నిలుతూ
దాసాన భూముల వెదకి తెలియరాదు. మొక్కి నీకు శరణంటే ముందర నిలుతూ ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది ఎంత మహిమో. చెలరేగి తపములు చేసిన నెరగరాదు. ఇలా నిన్ని చదివిన ఎరగరాదు. చలరేగి తపములు చేసిన ఎరగరాదు. పిలనిన్ని చదివిన ఎరగరాదు. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల. కొలిచితే చాలు కక్కున కృప సేతువు. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల. కొలిచితే చాలు గక్కున కృపసేతువు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది ఎంత మహిమో. ఎంత మహిమో నీది ఎంత మహిమో. ఆ అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలను మనకి అనుగ్రహించారు స్వామివారిపై. ఎంత మహిమో ఆ స్వామివారిది. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైः సనకాదిభిర్మునిగణైः సంస్తూయమానం సదా భక్తానామఖిలార్దదాయినమహం శ్రీవేంకటేశం గురుం. ఆ వెంకటేశ్వరుడు సర్వపాపాని వేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే అన్నారు. వేం అంటే పాపముట, కటము అనంటే దాన్ని పోగొట్టుట అని అర్థము. వెంకటము అనంటే పాపములను పోగొట్టునది. ఆ పవిత్ర స్థలానికి, ఆ తిరుమల క్షేత్రానికి వెంకటము అని పేరు. ఆ వెంకటానికి అధిపతి కనుక ఆయన వెంకటేశ అన్నారు. పాపములు పోగొట్టు కొండకు అధిపతి అయి ఉన్నాడు. ఆ అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడు ఆ యొక్క పరమాత్మ శ్రీహరి శ్రీవారు. చూడండి, గరుడ వాహనారూఢుడై కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ తేజోమూర్తిని ఈ రథసప్తమి నాడు దర్శించటం మన పురాకృత సుకృత విశేషము. మనం చెప్పుకున్నట్లుగా లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చి ఆ స్వామివారు దర్శనమిస్తూ ఉంటే తన్మయంతో హారతులు పడుతూ వారి వారి ప్రార్థనలు మొక్కుకొని ఆ స్వామివారికి నమస్కారాలు చేసుకుంటూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం, శరణాగతి ద్వారా పరమాత్మను తప్పనిసరిగా మనం పొందగలము అని. ఏమిటా శరణాగతి అంటే 6 విషయాలున్నాయండి. షడ్విధా శరణాగతి అని శాస్త్రం. ఏమిటవి? ఆనుకూల్యస్య సంకల్పః, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతీతి విశ్వాసః, గోప్తృత్వవరణం తథా
ఆత్మనిక్షేప కార్పణ్యం షడ్విధా శరణాగతి. భగవంతుడికి మనం చేరువ అవ్వాలి, భగవత్తత్వాన్ని మనం అనుభూతి చెందగలగాలి. అంటే తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారిని దర్శిస్తున్నప్పుడు ఉండేటువంటి ఆ మధురానుభూతి నిరంతరం మనతో నిలబడి ఉండాలి. ఆ ఆనందానుభూతిలో నేను నిరంతరం అలానే ఉండడమే మోక్ష స్థితికి చేరుకోవడం అన్నమాట. అది ఎలా సాధ్యపడుతుంది అని అడిగారండి. శరణాగతి వల్ల సాధ్యపడుతుంది. ఎప్పుడు చేయాలి ఆ శరణాగతి అని అంటే, ఇప్పుడు అప్పుడు అనేటువంటి నియమం లేదు. ఆ పరమాత్మపై మన మనస్సును నిలబెట్టేటువంటి అవకాశం మనకి ఎప్పుడు లభిస్తుందో అప్పుడల్లా స్వామివారి పట్ల శరణాగతి చేయాలి. ఏమిటి అది అనంటే, ఆనుకూల్యస్య సంకల్ప. భగవంతుడికి ప్రీతికరమైనటువంటి జీవనానికి మనం మొట్టమొదట నడుము చుట్టాలి. భగవంతుడు ఏ రకంగా ఈ నియమాలన్నీ సృష్టిలో ఇచ్చారో, ఏ రకంగా ప్రాతకాలం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి దేహాన్ని విడిచిపెట్టేంత వరకు ధార్మికమైనటువంటి జీవనం చేయాలి. భగవంతుడితో మెలగడానికి కావలసినట్టుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. భగవంతుడికి అనుకూలంగా మన సమయాన్ని మార్చుకోవటమే ఆనుకూల్యస్య సంకల్ప. భగవంతుడికి హితకరమైనటువంటి పనుల్ని సంకల్పించుకోవడమే ఆనుకూల్యస్య సంకల్పం. 6 అంశాల్లో ఇది మొట్టమొదటిది. అలానే ప్రాతికూల్యస్య వర్జనం. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములు, ఇంకొకళ్ళని చూసి మనం ఈర్ష్య చెందటం, ఇంకొకళ్ళపై కోపాన్ని పెంచుకోవడం, మనకి ఇలానే ఉందని చెప్పి బాధపడుతూ కూర్చోవడం, ఇటువంటి విషయాలన్నీ కూడా సరైనటువంటివి కాదు. పరమాత్మపై పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఇలా ప్రతికూలమైనటువంటి విషయాలన్నిటినీ, పరమాత్మకు నచ్చనటువంటి విషయాలన్నిటినీ, ఏవైతే సమాజానికి కానీ మనకు కానీ ప్రకృతికి కానీ హితకరం కావో వాటన్నిటినీ కూడా వర్జించాలి. అంటే ఉత్తమ జీవనం చెయ్యాలి. ఆ జీవనం ఎట్టి పరిస్థితుల్లో కూడా హీనమైనటువంటి పనులు చేసే విధంగా మారకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత రక్షిష్యతీతి విశ్వాస. నాకు పరమాత్మ రక్షకుడు అనేటువంటి నమ్మకం మనలో ఎప్పుడూ ఉండాలి. ఆ పరమాత్మే నన్ను రక్షించగలడు అనేటువంటి భావన మనలో ఉండాలి. మనల్ని మనం పరమాత్మకి సమర్పించుకోవాలి. ఇలా అనేక రకాలుగా ఆ పరమాత్మ గురించి తెలుసుకొని మనం ఎరగడమే శరణాగతి. అలా శరణాగతి చేద్దాం, తరిద్దాం. ఆత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి, నిజమోక్షమీయజాలెడు నాతడే మూర్తి, లోకైకహితుడు. ఏ మూర్తి లోక
లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయజాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తి యునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులేకమైనాయాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువెంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు దేహమున నిన్నియును జన్మించనే దేవు దేహమున నిన్నియును ననగె మరి ఏ దేవు విగ్రహం వి సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు ఏ దేవు దేహమున నిన్నియును జన్మించనే దేవు దేహమున నిన్నియును ననగె మరి ఏ దేవు విగ్రహం వి సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు నే దేవు చైతన్యమిన్నిటికి నాధారమే దేవుడవు వ్యక్తుడే దేవుడద్వందుడా దేవుడి వెంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతంబనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు ఏ వేల్పు సర్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైకహిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరమకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణాశ్రయం చేసినటువంటి వారికి ఎంతటి ఆనందమైనటువంటి ముక్తి లభిస్తుంది అని చెప్పి శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉంది. అనగా
ఈ చరణాశ్రయం శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వవరణం తథా ఆత్మనిక్షేపః కార్పణ్యం షడ్విధా శరణాగతి అని. ఆ శరణాగతి ఎవరైతే చేస్తారో ఆ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వారికి లభిస్తుంది అని చెప్పి మనకి భగవద్ రామానుజులు వంటి గొప్ప తత్వవేత్తలు దర్శించి మనకి అనుగ్రహించినటువంటి శాస్త్రాల ద్వారా తెలియచున్నది. భక్తులారా, అత్యంత వైభవంగా సాగుతున్నటువంటి శ్రీవారి రథసప్తమి వేడుకలలో భాగంగా 3వ వాహనంగా గరుడ వాహనము చక్కగా తిరుమాడ వీధులలో ప్రదక్షిణం పూర్తి చేసుకొని తిరిగి వాహన మండపానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. అప్పుడే అయిపోయిందా? లక్షలాది మంది భక్తులు ఎంత చక్కగా ఆ స్వామివారిని ప్రార్థనలు చేసుకున్నారో, కానీ అప్పుడే అయిపోయిందా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. మరి కాసేపట్లోనే చక్కగా హనుమంత వాహనము, ఆ తర్వాత చక్రస్నానము, తదుపరి కల్పవృక్ష వాహనము, ఆ తదుపరి సర్వభూపాల వాహనము, ఆ తదుపరి చంద్రప్రభ వాహనము, ఈ ఏర్పాట్లన్నీ ఇంకా జరగాలి. ఆ వాహన సేవలన్నీ కూడా అత్యంత వైభవంగా ఇదే ప్రకారంగా తిరుమాడ వీధులలో విహరించాలి. కనుక ఈరోజు వాహన సేవలన్నీ కూడా చక్కగా త్వరగా జరుగుతాయి. ఆ స్వామివారు కూడా చక్కగా మధ్య మధ్యలో నైవేద్యాలు, నీరాజనాలు, అన్నీ రకరకాల పూజా కైంకర్యాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా మరి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు లక్షలాది మంది భక్తులు విచ్చేసినా సరే ఎటువంటి లోపములు కలగకుండా ఆ చక్కగా ఆ తిరుమాడ వీధులలో పందిర్లు మొదలుకొని, మంచినీళ్లు మొదలుకొని, భక్తులకు కావలసినటువంటి సమస్త సౌకర్యములు కూడా ఏర్పాటు చేసి ఆ దేవాది దేవుణ్ణి ఈ రథసప్తమి నాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పూజించుకొని ప్రార్థించుకునే విధంగా ఏర్పాట్లు జరిపారు. అదుగోండి కుంభ నీరాజనం సమర్పిస్తూ ఉన్నారు. త్రిభ్రమణము 3 సార్లు చక్కగా కుంభ నీరాజనాన్ని ఇస్తున్నప్పుడు దర్శిస్తే అది చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుందని శ్రీ వెంకటాద్రి వరశిఖరాద్రి వాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మరునకు నిత్యాన పాయిని అయిన మా పాలియల మేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శరణన్నదాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న పరదైవమునకు మరువవలది బిరుదు నిరతమని పతిని ఏమరనీయనల మేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఆనంద నిలయమందని సంబువసించి దీనులను రక్షించు దేవునకును కానుకలనొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పరమొసగనావంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును తిరులొసగదనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకు
జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనిడి అచ్యుతునకు ఎలమి పాకంబు జయించి అందర కన్నా మలయగె పొడసగే మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద